ప్రియమైన నా బిడ్డ రఘుకి నీ నాన్న రాస్తున్న చివరి లేఖ ఇది. నువ్వీ లేఖ చదివే సమయానికి నేనీ లోకంలో ఉండకపోవచ్చు బిడ్డా. నీకు చిన్నప్పుడు గుర్తుందా రఘు? నువ్వు పొలంలో పరుగులు తీస్తూ, నాన్న ఈ పంట అంతా మనదేనా అని అడిగేవాడివి. అప్పుడు నేను నవ్వుతూ చెప్పేవాణ్ణి, అవును బిడ్డా, ఇది మన బంగారం అని. కాని ఇప్పుడు తెలుసుకున్నాను రఘు, ఈ రైతు చేతిలో ఉన్న పంట బంగారం కాదు, బాధలతో నిండిన గుండె అని. ఈ నేలలో ఎన్నో ఆశలతో విత్తనాలు నాటాను. వాన కోసం ఆకాశం వైపు చూశాను. నా చెమటను పెట్టుబడిగా పెట్టాను. వాన పడితే ఆనందపడ్డాను. వాన పడకపోతే దేవుణ్ణి ప్రార్థించాను. పంట పెరిగిన రోజున నిన్ను భుజాలపై ఎక్కించుకొని మన కష్టం ఫలించింది బిడ్డా అని చెప్పాను. కాని పంట చేతికి వచ్చిన రోజు సంతోషం రావాల్సిన చోట భయం వచ్చింది. ఎందుకంటే మార్కెట్లో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పంట అమ్మినా అప్పు తీరేలా లేదు. ఆ అప్పు తీర్చడానికి మళ్లీ అప్పు చేయాలి. నీ భవిష్యత్తు తలుచుకుంటే బాధగా ఉంది. నీ అమ్మ కళ్లలో భయం పెరిగింది. నా చేతుల్లో అప్పుల కాగితాలు పెరిగాయి. నిన్ను చదివించాలి అనుకున్నాను. నీకు మంచి జీవితం ఇవ్వాలి అనుకున్నాను. కాని రఘు, ఈ రైతు చేతుల్లో కష్టం తప్ప ఇంకేమీ లేదు. ఈ నేల కోసం నేను జీవించాను. ఇదే నేల నన్ను పెంచింది. ఇప్పుడు ఇదే నేలలో నేను నిశ్శబ్దంగా కలిసిపోతున్నాను. కాని నువ్వు మాత్రం నాలాగా ఓడిపోవద్దు బిడ్డా. నువ్వు చదువుకో, నువ్వు బలంగా నిలబడు. కాని ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో, రైతు బలహీనుడు కాదు, అతను అలసిపోయిన యోధుడు మాత్రమే. రైతు ఓడిపోతే అది ఒక మనిషి ఓటమి కాదు, మన సమాజం మొత్తం ఓడిపోయినట్టే అని తెలుసుకున్న రోజు ఈ ప్రపంచమే బాగుపడుతుంది. ఇక సెలవు.